హాయ్ అండి. నేనిప్పుడు వంకాయ కూర చేస్తున్నాను పచ్చికారం వేసి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి ఇలా సన్నగా వస్తాయి కదండీ ఈ వంకాయ కలర్లో. ఆ వంకాయలు తీసుకున్నాను. ఇవైతే వీటితో అయితే చాలా బాగుంటుంది పచ్చికారం కూర. గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు లేవు, అందుకని నేను వేయట్లేదు. ఇదిగోండి, నేను ఈ వంకాయలు ఒక 10 కాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కారానికి పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను. ఇంత అల్లం ముక్క చెక్కు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉందని చెప్పి నేను పొడి వేసుకున్నాను. మీ దగ్గర కనుక లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇంత ముక్క అయితే సరిపోతుంది. సన్న ముక్కలు తరుక్కొని వేసేసుకోండి. అంతేనండి కావాల్సినవి. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి, నేను కూరకు సరిపడినంత ఉప్పు ఈ కారంలోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చికారం మిక్సీ వేసుకుందాము. ఉప్పేసి ఒక 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేస్తున్నానండి. ఉప్పు పసుపు వేసి పచ్చిమిరపకాయలు రన్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా మెత్తగా రన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, పొయ్యి ముట్టించుకొని నేను ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను ఈ కూర. నాకెందుకు వంకాయ సరిగ్గా ఉడకకుండా ఉంటే నాకు అస్సలు నచ్చదు. బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా కుక్కర్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, కుక్కర్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నాను. వంకాయ కూరకి నూనె కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను మినపగుళ్ళు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఇవి బాగా వేగాలి. తాలింపులు, ఇదిగోండి తాలింపు వేగింది కదా. వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలబెట్టుకున్నాము. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసి ఒకసారి కలబెట్టుకున్నాము. ఇప్పుడు పచ్చికారం వేసేద్దాము. ఇదిగోండి, పచ్చికారం వేసేసి ఒకసారి కలబెట్టేసుకున్నాను. ఒక్క నిమిషం అలా ఉంచి మనం నీళ్లు పోసేసుకున్నాము. లైట్గా ఏగనిచ్చి నేను ఈ గ్లాస్ వాటరు మిక్సీ జార్లో పోసేసాను. ఇది కడిగి పోసేద్దాము. ఇది చాలండి. ఇదిగో నీళ్ళు పోసేసాను కదా. పోసి ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఇంకా అంతే అండి. నేను మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మూత తీసి చూద్దాము. ఇదిగోండి, వంకాయ కూర రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా, ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాము.
కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి ఇలా కలబెట్టి ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టి దించేసాను. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, వేడి వేడిగా వంకాయ కూర రెడీ అయిపోయింది. పచ్చికారం వేసి అల్లం పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మ చేస్తుంది ఈ కూర, చాలా బాగుంటుంది. అసలు ఇదే ప్రాసెస్లో చేస్తుంది, కానీ అమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మాకు కూడా బాగానే ఉంటుంది, కానీ అమ్మ చేసినంత కాదు. ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని ఈ కూర పెట్టుకొని తింటే అసలు స్వర్గానికి దారి అన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ కూడా మా రెండో అక్కకి చాలా ఇష్టం అండి. నేను ప్రతిసారి మా రెండో అక్కకి ఇష్టం అంటే మా పెద్దక్క నన్ను అంటుంది, నాకేమి ఇష్టమో చెప్పవా, తెలీదా నీకు అని చెప్పి, అన్నీ మీ రెండో అక్కకే ఇష్టమా అంటుంది. మా పెద్దక్కతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ అండి. పెద్దక్క మాటలు నా మాటలు సేమ్ కలుస్తాయి. చాటింగ్ చేసినా కానీ ఇద్దరం సేమ్ వర్డ్స్ టైప్ చేస్తాము. రెండో అక్క ఐటమ్స్ తనకి ఏమి ఇష్టమో ఎక్కువ నాకు తెలుసు. పెద్దక్కకి ఏమి ఇష్టమో నాకు అంత ఐడియా లేదు. మొన్నే తగులాడి చెప్పింది, నాకు పులిహోర ఇష్టం కదే చెప్పొచ్చు కదా అని. నేను ఇంకా చేయలేదు కదా. ఇదిగోండి, నాకు మీరు చిన్ని సీరియల్ ఎవరైనా చూస్తారా మీలో ఎవరైనా? నాకు అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అమ్మ తప్పు చేయదు, అమ్మ చేస్తే అది తప్పే కాదు అని. నాకు ఆ డైలాగ్ చాలా కనెక్ట్ అయింది, నాకు బాగా నచ్చింది. అలానే అమ్మ చేస్తే ఏదైనా బాగుంటుంది కదా. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.